అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి మొత్తానికి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అయితే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సంచలన నిర్ణయం అయితే తీసుకున్నాడు. మరి ఏదైతే గువ్వల బాలరాజు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే మరి ఆయన అయితే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మరి లేఖ కూడా కేసీఆర్ గారికి అయితే పంపించడం జరిగింది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక పెద్ద సంచలనం అని చెప్పొచ్చు. మరి ఎందుకంటే గువ్వల బాలరాజు చూసుకుంటే మరి ఉద్యమ సమయంలో కూడా కీలకంగా పనిచేసిన వ్యక్తి. 2007 నుంచి మరి తెలంగాణ వచ్చేంత వరకు కూడా గువ్వల బాలరాజు మరి తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా అయితే పనిచేశారు. మరి ఎందుకు రాజీనామా చేశారు అనేది మరి తెలంగాణ ప్రజలకు కావచ్చు, అటు బీఆర్ఎస్ నాయకులకు కావచ్చు అర్థం కాని పరిస్థితి. మరి అతనైతే నిన్న ఒక ఆడియో కూడా లీక్ కావడం అయితే జరిగింది, సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారింది. ఎందుకంటే ఒక కార్యకర్త, బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్త ఫోన్ చేసి మరి బాలరాజు గారిని మరి ఈ విధంగా మరి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి, మరి వాస్తవమేనా అనే నేపథ్యంలో మరి గువ్వల బాలరాజు కూడా దానికి స్పందించి మరి నిజమే నేను పార్టీకి అయితే రాజీనామా చేస్తున్నట్లయితే లేఖనైతే బయటికి అయితే విడుదల చేశారు. మరి ఆ లేఖను కూడా కేసీఆర్ గారికి అయితే పంపించడం జరిగింది. మొత్తానికి ఫస్ట్ అయితే ఒకసారి ఏదైతే ఆడియో ఉందో దాన్ని అయితే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం ఒకసారి. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అండి. కరెక్టే అయితే రాజీనామా చేసిన మినిస్టర్ చూద్దామని చూస్తున్నాంట. అన్నా చూద్దామని చూస్తున్నాంట. రాజీనామా అయితే చేసిన. ఎందుకంటే వాళ్ళు విలీనం చేస్తారంట, పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మన ఎగిరిపోతుంది కదా. ఫస్ట్ అప్పుడు బీజేపీ పోరాటం చేసినాం కదా. అవును, అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిసి అయిపోతుంది కదా వీళ్ళ కంటే ముందే. అవును. అదొకటి ఇప్పుడు మన ఆర్ఎస్ స్వామికి ఇచ్చారు కదా. నేను అది ఇచ్చాను. ఆర్ఎస్ స్వామికి మనని కాదని అది ఇచ్చారు కదా. అదే కదా స్వామి ఇచ్చినప్పుడు మనం ఎందుకు మనం రాజానికి టికెట్ ఇచ్చారు ఆయనకు. అవును అన్నట్టు. అవునమ్మా. అది ప్రవీణ్ నుంచి ఇచ్చిన పేపర్లు వస్తుందా? మామూలుగా ఫేస్బుక్లలో పెట్టుకుంటున్నా. వాడు నార్కల్ భాష ఉంటాడు కదా, ఆయన పెట్టిండు ఫోటో. మీరు కూడా నాకు వాట్సాప్ ఫోటో. ఓకే అమ్మా. గుడ్ మార్నింగ్ అన్న. సో మొత్తానికైతే గువ్వల బాలరాజు గారి యొక్క ఆడియో అయితే ఇదనమాట. ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో కూడా సంచలనం రేకెత్తిస్తోంది ఈ ఆడియో. మరి నిజంగానే గువ్వల బాలరాజు గారు అసలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదన్నట్టుగా చాలా ప్రచారాలు అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక గువ్వల బాలరాజు గారే దీనిపైన ఒక స్పష్టంగా మరి నేను రాజీనామా చేసినాను అన్నట్టుగా ఒక స్పష్టీకరిస్తున్నటువంటి ఆడియో దానికి నిదర్శనం ఈ ఆడియో. సో సంబంధించిన కార్యకర్తకు అయితే చెప్పడం జరిగింది, ఇక ఖచ్చితంగా పార్టీకి అయితే రాజీనామా చేస్తున్నట్లయితే ప్రకటించిన. అదేవిధంగా మరి బీజేపీకి వెళ్తున్నట్లు కూడా ఆయన అయితే ఒక కుండ బద్దలు కొట్టినట్టయితే చెప్పిన విషయం మనకైతే ఆడియోలో కనిపిస్తూ ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మరి బీజేపీలో అయితే చేరుతారని మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ కూడా మరి గువ్వల బాలరాజే స్వయంగా మరి కార్యకర్తతో అయితే చెప్పిన విషయాలు అయితే మనం చూసినాం. మరి గువ్వల బాలరాజు అసలు ఎందుకు రాజీనామా చేశారు, ఎందుకు మరి 2014 నుంచి మరి 2 సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. మరి రెండోసారి గెలిచినప్పుడు ప్రభుత్వ విప్పుగా కూడా ఉన్నారు. మరి 2007 నుంచి కీలకంగా పనిచేస్తే మరి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మరి గువ్వల బాలరాజుకు ఎమ్మెల్యే అచ్చంపేట నుంచి ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వడం జరిగింది. మరి సీటు ఇవ్వడంతో పాటు ఆయన గెలుపొందారు. మరి 2 సార్లు గెలుపొందారు. మరి రెండవసారి ప్రభుత్వ విప్పుగా కూడా ఇచ్చారు. మరి ఎందుకు రాజీనామా చేశారు అని దాని గురించి అయితే మనం ఒకసారి డీటెయిల్స్గా అయితే చర్చిద్దాం, ప్రయత్నం అయితే చేద్దాం. డీటెయిల్స్లోకి వెళ్దాం. సో ముందుగా బీఆర్ఎస్లో రాజీనామా చిచ్చు అని చెప్పేసి మనం హెడ్డింగ్ అయితే పెట్టుకున్నాము. అసలు గువ్వల బాలరాజు ఎందుకు రాజీనామా చేశాడు అనే దాని గురించి అయితే మనం ఒకసారి విశ్లేషణ చేద్దాం. కొన్ని కారణాలు అనమాట. కారణాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ ఎంట్రీ. మరి ఏదైతే అచ్చంపేట నియోజకవర్గం నుంచి అయితే మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కొంత ఆదరణ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అంటే గువ్వల బాలరాజు గారు కొంత అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానికులు కాదు అన్నటువంటి ఒక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారికి అయితే ఎక్కువగా ఆదరణ వస్తుంది. అంటే గువ్వల బాలరాజు గారికి కూడా గతంలో మనం చూసినాము కొంత గువ్వల బాలరాజు గారి యొక్క దూకుడు ఎక్కువగా ఉందన్నట్టుగా కొంత ఫోన్ కాల్స్ రావడంతో మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే నువ్వు రాజీనామా చేస్తాను కదా, రాజీనామా ఎప్పుడు చేస్తున్నావు ఏంటి అనే కాల్స్ వచ్చినటువంటి విషయాలు కూడా మనకు తెలిసిందే. అయితే కొంత
గువ్వల బాలరాజు గారికి దూకుడు ఎక్కువ, మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అయితే అలా కాదు. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదున్నా కొంత ఆలోచించి మరి ఒక ఏదైతే స్టెప్ తీసుకుంటారో కొంత సిన్సియర్గా స్టెప్ తీసుకుంటారో కొంత అంత దూకుడు లేదన్నట్టుగా కొంత విమర్శలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇది ఒకటి కారణం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంట్రీ ఏదైతే మరి బీఎస్పీకి రాజీనామా చేసిన తర్వాత టీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడో అప్పటి నుంచి మరి అచ్చంపేటలో కొద్దిగా వర్గపోరు మొదలైందని చెప్పొచ్చు. మరి ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా జనాదరణ ఎక్కువగా ఉన్న వ్యక్తి. మరి సడన్గా బీఆర్ఎస్లోకి రావడంతో పాటు ఆయనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుర్రు. మరి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఆయనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుర్రు అనే ఉద్దేశంతో మరి ఏదైతే మరి లాస్ట్ ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి అయితే ఆయన పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు కూడా ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ అచ్చంపేట ఎమ్మెల్యేగా మరి పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అయితే అధిష్టానం నుంచి వచ్చిన నేపథ్యంలో మరి అచ్చంపేటలో ఇప్పటి వరకు ఉన్న గువ్వల బాలరాజు పరిస్థితి ఏంటి అని కూడా మరి గువ్వల బాలరాజు ఆత్మ పరిశీలన చేసుకొని మరి ఈ విధమైన నిర్ణయం తీసుకోవచ్చు అని కూడా మరి కొందరు విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకంటే మరి బీఆర్ఎస్లో కీలకమైన వ్యక్తి, మరి ఆయనకు ఒక పదవి కూడా ఇచ్చినట్లయితే మనకు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి అది ఇచ్చారా లేదా అని ఇంకా ఇప్పటివరకు అయితే తెలియని పరిస్థితి అనమాట. మరి ఒక కీలక పదవి ఇచ్చారు. మరి మొన్నగాక నిన్న వచ్చిన మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇలాంటి పదవి ఇచ్చి మరి ఇక్కడ లోకల్గా ఉన్న వ్యక్తులకు మరి అన్యాయం చేస్తున్నారనే ఉద్దేశంతో మరి అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అయితే మరి రాజీనామా చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇంకోటి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం. రైట్, ఇక రెండో కారణం కనుక చూసుకుంటే మనకి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం. మరి గత కొద్ది కాలంగా వినిపిస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో మరి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు అనేది అయితే బలంగా అయితే సోషల్ మీడియాలో కనిపిస్తుంది. మన నేతలు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. మరి ఏదైతే కాళేశ్వరంకి సంబంధించి కావచ్చు, కవితది లిక్కర్ స్కామ్ కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో మరి బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తారని కూడా మనకైతే అక్కడక్కడ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య మరి సీఎం రమేష్, ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీఎం రమేష్ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరి మా కేసులు ఏవైతే ఉన్నాయో, కవిత కేసు కావచ్చు, మరి కాళేశ్వరం కేసు కావచ్చు, ఇవన్నీ కేసులు లేకుండా చేస్తే మరి బీజేపీలో మరి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తానని కూడా మరి కేటీఆర్ ప్రస్తావన తీసుకొచ్చిరని చెప్పేసి సీఎం రమేష్ అయితే ఆరోపించడం జరిగింది. మరి అదొక కారణం అని చెప్పొచ్చు. ఇంకా రెండోది కేసుల టెన్షన్. మరి ఏదైతే కాళేశ్వరానికి సంబంధించిన కేసీఆర్ సంబంధించిన అందులో అవినీతి స్కామ్ జరిగిందని, చాలా కోట్ల రూపాయలు ప్రజాధనం అంతా వృధా అయిపోయిందని చెప్పేసి ఆ కోర్టులో అయితే అది నడుస్తూ ఉంది. మరి ఆ కేసుల నేపథ్యంలో అదేవిధంగా ఎమ్మెల్సీ కవితది లిక్కర్ స్కామ్ కేసులో మరి ఈ కేసులు ఉన్న నేపథ్యంలో మరి బీజేపీ పార్టీలో విలీనం చేస్తారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఆ బీజేపీలో వెళ్ళే కంటే ముందే మరి మేమే వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని చెప్పేసి కార్యకర్తతో కూడా స్వయంగా గువ్వల బాలరాజు అయితే మాట్లాడడం జరిగింది. మరి ఇంకా నాలుగో అంశం చూసుకుంటే ఇంకా కవిత, వెన్నుపోటు, కాళేశ్వరం, రగడ. సో ఇవన్నీ మొన్నటిదాకా ఉన్నవే. ఫోన్ ట్యాపింగ్ కూడా, ఫోన్ ట్యాపింగ్. మరి ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో మరి ఈ కేసులకు సంబంధించి మొత్తం కూడా మరి బీఆర్ఎస్కి సంబంధించి టీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో మరి బీజేపీకి సంబంధించి వాళ్ళ దగ్గరికి పోయి మరి ఈ కేసుల గురించి అన్నీ మాట్లాడి మరి కేసులు లేకుండా వీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటే మరి మేము అందులోకి వస్తామన్నట్లుగా వీళ్ళు మాట్లాడడం అయితే జరుగుతుందని అక్కడక్కడ వినిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో మీరందరూ పోతే మరి ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా మరి ఆ విషయం ప్రస్తావిస్తూ అది ఒక కారణం అని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా అతిపెద్దమైన నేరం అని చెప్పుకోవచ్చు. మరి ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వివరంలో బీఆర్ఎస్ పార్టీకి చాలా గట్టి ఎదురుతప్పి తగిలిందని చెప్పుకోవచ్చు. మరి కేంద్ర ప్రభుత్వంతో కనుక విలీనం అయితే, ఆ బీజేపీ పార్టీలో కనుక విలీనం అయితే ఈ కేసులు అన్నింటి నుంచి కూడా తప్పించుకోవచ్చు, కొంత ఉపశమనం లభిస్తుంది. తద్వారా మనం కూడా మంచి రాజకీయ పదవులను కూడా అనుభవించవచ్చు అనే ఉద్దేశంతో కూడా మరి విలీనం చేస్తారన్నట్టుగా గట్టి విమర్శలు అయితే వస్తున్నాయి. రైట్, ఇంకా ఐదో అంశం చూసుకుంటే 100 కోట్ల ఆఫర్ అనమాట. సో మొన్న ఆ మధ్య మనం చూసుకున్నాం గువ్వల బాలరాజు కావచ్చు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, రేఖా కాంతారావు. సో వీళ్ళందరికీ కూడా బీజేపీ నుండి 100 కోట్ల ఆఫర్ వచ్చిందన్నట్లుగా మనకు కొన్ని నెలల క్రితం అయితే మనం హైదరాబాద్ శివార్లో ఒక ఫామ్ హౌస్లో వీడియో అయితే బయటకు వచ్చింది. మరి దానికి సంబంధించి కూడా ఒక్కొక్కరికి 100 కోట్లు ఇస్తాం, బీజేపీలో చేరండి అన్న నేపథ్యంలో మరి ఆ మంతనాలు అన్నీ జరిగాయి. మరి దాన్ని అయితే కొట్టివేస్తూ కూడా మేము ఎలాంటి పార్టీ ఎక్కడ వెళ్ళట్లేదు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మరి అప్పట్లో మరి దాన్ని అయితే వ్యతిరేకించిన పరిస్థితి అయితే మనం చూసినాం. మొత్తానికైతే ఇక మరి ఈ కారణాల వల్ల మరి గువ్వల బాలరాజు అయితే మరి బీజేపీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో దానికైతే రాజీనామా చేసినట్లుగా కనిపిస్తుంది. ఇంకోటి గువ్వల బాలరాజు పైన కూడా కొత్త వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది. మరి ఆయన ఎందుకు మూడోసారి ఓడిపోయడానికి మనం ఒక రీజన్ కనుక చూస్తే మరి ఆయన దూకుడు ప్రవర్తన. మరి గువ్వల బాలరాజు అనే వ్యక్తి కొద్దిగా దూకుడుగా ప్రవర్తిస్తాడు. మరి వచ్చిన కార్యకర్తలు కావచ్చు, మరి వేరే పార్టీకి సంబంధించిన కొద్దిగా అమర్యాదగా మాట్లాడతారు. మరి కొద్దిగా ఆయనకు కోపం ఎక్కువ అని చెప్పేసి కూడా మరి అక్కడక్కడ మనకు
మనకైతే విమర్శలు అయితే ఆరోపిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే లోకల్ సమస్య. ఆయన గువ్వల బాలరాజు అంటే ఆయన మరి ప్రస్తుతం అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయన అచ్చంపేట ప్రాంతవాసి కాదు. సో ఏదైతే వనపర్తి ఉందో వనపర్తి జిల్లా గోపాలపురం సంబంధించిన వ్యక్తి కావడం వల్ల మరి లోకల్ వ్యక్తి కాకుండా మన నాన్ లోకల్ వచ్చా అని చెప్పేసి ఆయన మీద అయితే కొద్దిగా విమర్శ అయితే కనిపిస్తూ ఉంది. మరి ఇంకా రెండు చూసుకుంటే వంశీకృష్ణపై సానుభూతి. మరి ఎవరైతే మన 3 సార్లు పోటీ చేశారు, 2009లో కావచ్చు, 14లో కావచ్చు, 18లో కావచ్చు, మరి 3 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీకృష్ణ అయితే పోటీ చేయడం జరిగింది. మరి పోటీ చేసినప్పుడు కూడా ఓడిపోయినారు. మరి అది 3 సార్లు ఓడిపోయినందుకు కానీ మరి అతని సానుభూతి పైన ఇక్కడ ఉన్న సానుభూతి మరి అక్కడ ఏదైతే గువ్వల బాలరాజు పైన ఉన్న వ్యతిరేకత మరి వంశీకృష్ణ పైన సానుభూతి కూడా ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే మరిగా అచ్చంపేట నుంచి 2014లో 2018లో గెలిచారు. 18లో ప్రభుత్వ విప్ కూడా పనిచేస్తారు. మరి ఈ నేపథ్యంలో మరి మొత్తానికైతే సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా గువ్వల బాలరాజు గారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఎవరు కూడా. మరి గువ్వల బాలరాజు గారు అయితే మరి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారు అన్నట్టుగా, అంటే లాస్ట్ వరకు చివరికి ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసినా చేయకపోయినా మరి బీఆర్ఎస్లోనే కొనసాగుతారని చెప్పి చాలామంది అనుకున్నారు. కాకపోతే అసలు నమ్మలేదు కూడా ఎవరు కూడా. మరి రాజీనామా చేశారన్నట్టుగా ఎవరు కూడా నమ్మకపోవడంతో అంటే గువ్వల బాలరాజు గారి పైన గతంలో కూడా చాలా ట్రోలింగ్స్ వస్తూ ఉంటాయి. ఆయన ఇంకా బీఆర్ఎస్ పార్టీకి ఏమంటారు రాజీనామా చేశారన్నట్టుగా, లేదు వేరే పార్టీలో జాయిన్ అయినట్టుగా ఇంతకుముందు గతంలో కూడా ఎన్నో అతని పైన ట్రోలింగ్స్ వస్తూ ఉంటాయి, ఎన్నో విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఈ రోజే మరి గువ్వల బాలరాజు గారు కూడా ప్రత్యేకంగా దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా మనకైతే ఆడియో ద్వారా క్లియర్గా అర్థమైపోతుంది. మొత్తం మీద అయితే బీఆర్ఎస్ పార్టీకి అయితే రాజీనామా చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత బీజేపీలోనే చేరతారన్నట్టుగా చాలా మంది అయితే చెప్తున్నటువంటి మాట. అయితే బీజేపీలో చేరతారా లేదంటే మరి ఖచ్చితంగా ఇంకా లేదంటే మరి ఇంకా వేరే పార్టీని మనం ఎంచుకునేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా మనమైతే మళ్ళీ గువ్వల బాలరాజు గారి యొక్క ఏదైతే నిర్ణయం ఉందో దానిపైన ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే గువ్వల బాలరాజు ముఖ్యంగా చూసుకుంటే మొత్తానికైతే రాజీనామా చేశారు. మరి చేసినప్పుడు కూడా మరి ఆ లేఖను అయితే కేసీఆర్ పంపించారు. మరి అక్కడి నుంచి ఇంకా ఎలాంటి స్పందన అయితే రాలేదు. మరి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది చూడాలి. మరి దాని వివరాలు కూడా మరి వాళ్ళకైతే చెప్పాల్సి ఉంటుంది. ఏ కారణం చేత రాజీనామా చేశారని కూడా మరి కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, వాళ్ళందరికీ వివరించే ప్రయత్నం అయితే చేస్తారు. మొత్తానికైతే రాజీనామా చేస్తున్నాననే ఖరాఖండిగా ఆయన అయితే ఫోన్ లైన్లో మనకైతే చెప్పేశారని చెప్పుకోవచ్చు. ఇంకా గువ్వల బాలరాజు మరి నెక్స్ట్ ఏంటి అని చూసుకుంటే ఇక బీజేపీ పార్టీలో వెళ్తానికైతే సముఖంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఎందుకంటే ఆడియో లీక్ ప్రకారం అదే చెప్తున్న ప్రకారం ఎట్లాగో బీజేపీలో విలీనం చేస్తున్నారు, పార్టీనే విలీనం చేస్తున్నారు, పొత్తు అంటున్నారు. మరి అదేదో ఫస్టే మనమే పోతే అయిపోతుంది కదా, మరి విలీనం తర్వాత ఎందుకు, ఇప్పుడే పోతే మనకు అక్కడ సీటు కూడా కేటాయించే అవకాశం ఉంటుందని కూడా మరి కార్యకర్తతో మాట్లాడిన సందర్భాలు అయితే చూసాం. ఇంకా మొత్తానికైతే మరి గువ్వల బాలరాజుతో పాటు ఇంకా మరి కొంతమంది వ్యక్తులు కూడా వెళ్ళే అవకాశం ఉందని కూడా మనకైతే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న పరిస్థితి. మరి ఎవరెవరు వెళ్తారు, మరి కాంగ్రెస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా ఎంతమంది బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అయితే ఇంకా ముందు అయితే తెలియాలి. సో ఇవి ప్రస్తుతానికి అయితే అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.